ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పొత్తులు సీట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసన్నారు. పొత్తును ఇబ్బందులు గురి చేసేలా కొందరు మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు. సీఎం పదవి టికెట్ల విషయాలపై ఎవరూ ఆందోళన పడవద్దని అన్నారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి, వాటిని సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబుతో పాటు తనకు ఒత్తిడి ఉంటుందని అన్నారు. అదేవిధంగా మరిన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నిటి మీద పూర్తి విశ్లేషణ, మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, మీ విశ్లేషణ ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ సీట్ల విషయం సంబంధించిన అంశం పైన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కాదు, తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ పొత్తు ఇలానే కొనసాగబోతోంది అనే విషయాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో కదిలిరా సభలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కొన్ని అంశాల్లో ప్రధానంగా అక్కడ స్థానికంగా ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, అంటే ముఖ్యంగా మండపేట సంబంధించినటువంటి అంశంలో లేదా మిగిలినటువంటి చోట్ల పొత్తు ధర్మం ప్రకారం ఖరారైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినటువంటి అంశం పైన కొంత పవన్ కళ్యాణ్ ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి. సో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తనకు రకరకాలుగా స్థానాలకు సంబంధించి పొత్తులో ఇన్ని స్థానాలు తీసుకోండి, ఇన్ని స్థానాలు ఉండాలి, ఇలా రకరకాలైనటువంటి సూచనలు లేకపోతే కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. పొత్తులో వెళ్ళేటప్పుడు ఒక మాట అటు ఒక మాట ఇటు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. జగన్ తెలుగుదేశం పార్టీ పైనే కాదు, వైసీపీపై కూడా ఏదైతే ఆయన జనసేనపై కూడా దాడి చేస్తుంది వైసీపీ. కాబట్టి వీటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి పదవో లేకపోతే సీట్లు ఎన్ని ఏంటి అనేది కూడా ప్రధానం కాదు అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇచ్చాడు. అందులో భాగంగా 2 స్థానాల్లో ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. రాజోలు కావచ్చు, రాజానగరానికి సంబంధించి కూడా జనసేన బరిలో ఉంటుంది అనేది. సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు దఫాలుగా పొత్తులకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థులకు సంబంధించిన విషయాలపైన కలిసి మాట్లాడినటువంటివి, కలిసి చర్చించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి తర్వాత అభ్యర్థులకు సంబంధించిన విషయం పైన జాబితాలు వేరువేరుగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ లోపు ప్రస్తుతం ఏదైతే కదిలిరా సభ కావచ్చు, లేదా ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కొంత దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. సో అటు జనసేన పార్టీ అధినేతగా తనపైన కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా టికెట్ల విషయం పైన ఒత్తిడి ఉంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గందరగోళమో లేదా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? సో దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు? గోదావరి జిల్లాల్లో ప్రధానంగా అటు తెలుగుదేశం నుంచి కావచ్చు, జనసేన నుంచి టికెట్లు ఆశించేటువంటి నాయకులు కావచ్చు, లేదా 2 పార్టీల అధినేతల పైన వారు పోటీ విషయం పైన లేదా టికెట్ల విషయం పైన ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పరిణామాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రసాద్ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, జనసేన సంబంధించినటువంటి ఏంటి అనేది కూడా మనకు విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు పూర్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే రాజాబాబు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా ప్రసాద్, చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ ఇవాళ కొంత కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన ఖచ్చితంగా పొత్తు విషయంలో, పొత్తుకు సంబంధించిన అంశంలో చాలా క్లియర్గా ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. టికెట్ల విషయం పైన కూడా ఆయన కొంత క్యాడర్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది? దీనిపైన పవన్ కళ్యాణ్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఎలాంటి స్పష్టతతో ఉన్నారంటే ఏం చెప్తారు?
శ్రీహరి ముఖ్యంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో గత 4 రోజుల నుంచి కూడా ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనసేన నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కలవటం, అక్కడున్న రాజకీయ పరిస్థితులు కూడా విశ్లేషిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత కార్యకర్తలు నాయకులతో జరిగిన సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ఆయన వివరిస్తూనే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాల నాశనం అయిపోయింది, అందుకని తాను వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే చంద్రబాబుతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని, దీనికి సంబంధించి సీట్లు సర్దుబాటు విషయమై కూడా చంద్రబాబుతో పలు అంశాలు ప్రస్తావించినట్టు కూడా తాను చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా టీడీపీ అలాగే జనసేన పొత్తును మధ్య దెబ్బ కొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారాలు చేయడం, దానికి వైసీపీ వంతపాడతం వంటి పరిణామాలు కూడా ప్రస్తావిస్తూనే ప్రధానంగా సీట్ల విషయంలో కొన్ని చోట్ల తనపై చాలా ఒత్తిడి ఉందని, తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏదైతే సీట్ల సర్దుబాటులో ఒత్తిడి ఉంటుందో తన జనసేనలో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో ఆ సీట్ల కేటాయింపుకు సంబంధించి తనపై కూడా చాలా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆ సీట్లు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై కేడర్ నుంచి నాయకుల నుంచి కూడా తనపై చాలా ఒత్తిడి వస్తున్న పరిణామాలు కూడా ఆయన విశ్లేషించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఏదైతే అక్కడున్న పరిస్థితులు అక్కడున్న ఒత్తిడి నేపథ్యంలో చంద్రబాబు కొన్ని స్థానాలు ప్రకటించారు. తాను కూడా అదేవిధంగా తన నాయకత్వ తన పార్టీ కేడర్కు ఒక భరోసా ఇచ్చే విధంగా రాజోలు రాజానగరం నుంచి 2 సీట్లు కూడా జనసేన పోటీ చేస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పొత్తులకు సంబంధించి కూడా అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు రావటం, అనాలోచితంగా కొన్ని పరిణామాలు జరిగిపోతున్న నేపథ్యంలో వాటిని భూతత్వంలో చూడాల్సిన అవసరం కూడా లేదని కేడర్ ఇరు పార్టీల నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాటి సంయమనం పాటించాలని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే చంద్రబాబుతో లోకేష్ తాను అనేక పర్యాయాలు ఈ సీట్లపై చర్చలు జరిపిన నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని వీడే ప్రసక్తే లేదని, ఒక పొరపచ్చాలుంటే మళ్ళీ మాట్లాడుకుంటామే తప్ప ఎక్కడా దాన్ని పొత్తు నుంచి విడిపోయేది లేదని కూడా తేల్చి చెప్పిన పరిస్థితి. అది సోషల్ మీడియా కావచ్చు అలాగే వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మవద్దని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే కేవలం రాజానగరం అలాగే రాజోలు 2 సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రకటన మాత్రం కొంతమంది భూతత్వంలో చూపిస్తూ పొత్తుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి అంటూ చేస్తున్న ప్రకటనలు కూడా వాటిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈరోజు చేసిన ప్రకటన హాట్ కామెంట్గా మారింది. అయితే చివరికి పొత్తు ధర్మాన్ని వేడిపోము, ఈ అసెంబ్లీ ఎన్నికలే కాదు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే తెలుగుదేశం పార్టీతో కలిసి తాము పయనిస్తామని, తప్పకుండా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకు అనుగుణంగా అందరూ సిద్ధం కావాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన మొత్తం ఒక 20 వ్యాఖ్యలు చెప్పి ఉంటే కేవలం 2-3 వ్యాఖ్యలు మాత్రమే భూతత్వంలో చూపిస్తూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుని కావచ్చు లేదా లోకేష్ని కావచ్చు లేదా పొత్తు ధర్మాన్ని సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు, పొత్తు నుంచి బయటకు వస్తున్నారు అంటూ కూడా చేస్తున్న ప్రచారాన్ని కూడా జనసేన నగలు పూర్తి తిప్పుకోవటం కూడా కొంతమందికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు అన్నట్లుగా అది భూతత్వంలో పెట్టి చూడడమే కాదు, పొత్తుకు సంబంధించిన విషయం పైన కూడా దీన్ని నానా రకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన జనసేన నాయకుల రియాక్షన్ ఏందో కూడా మనం